ఇట్లా అంటే తీసుకో. దీంట్లో నా 2000 రూపీస్ ఉండాలి. ఎక్కడివి? 2000 రూపీస్ బాగా అయితే ఏది అంటున్నావు? నాకేం తెలుసు. ఈ వాళ్ళు అడుగుతూ ఇస్తాం కదా. ఇప్పుడు ఏంది ఇట్లా పైసలేవి? నువ్వు నన్ను అడుగుతావే నాకు ఇచ్చిన నీకు తప్ప ఇంకోరికి తెలియదు. అమ్మమ్మ తీసింది. మరి ఏది మళ్ళీ నువ్వు షో చేయకు. ఏవి ఏడబోతాయి దాంట్లోకి? ఏడికి పోతాయి? దానికి ఏమైనా రెక్కలు వచ్చినా నోట్లకి? చెప్పలే. 2000 పెట్టినా 500 ఇవ్వచ్చు. ఏవి ఏవి నువ్వు చేయలేస్తున్నావు? ఏ తీసుకున్నావు కదా మళ్ళా అది ఇది ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడు. నేను తీసుకోలేదు. దొంగ గింగ్ అంటున్నావు ఏంది? మమ్మీ కొడుతుంది. తీసుకుంది కాక వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ పప్పు 07. సో వీడియో చేసి ఏంటంటే ఈరోజు మెంటల్ వీడియో అయితే చూస్తున్నాను అనమాట. సో ఎట్లా అంటే ఇప్పుడు ఖుషి అయిపోవాలి అట్లా ఉంటుంది మన యాక్టింగ్ వచ్చేసి. ఏం లేదు, సో ఎప్పుడు నా బ్యాగ్లో ఒక 500 లేదా 1000 రూపీస్ అట్లనే ఉంటూనే ఉంటాయి అనమాట. అంటే అప్పుడప్పుడు ఖర్చులకు ఉంటాయి మన దగ్గర. ఇమ్మడన్నా అయినా కానీ మా అమ్మ అయినా మా డాడీ అయినా ఇస్తారనమాట. సో ఏం చేస్తున్నా అంటే అంటే నా బ్యాగ్లో 2000 ఉండే, మొన్న 2000 ఉండే. అవి పోయినాయి. అంటే అవి నేనే తీసుకున్నా, చూపిస్తా. నా బ్యాగ్లో 2000 రూపీస్ అయితే ఉండే. అవి ఏమైనాయి అని చెప్పేసి మా అక్క పైన అయితే చేస్తాను అనమాట. సో ఆ పైసలు తీసుకునేది కూడా నేనే. తీసుకొని పైసలేవి మళ్ళీ లోపలితే పండుకొని ఉంది. ఏం చేయాలంటే ఇక గేమ్ ఆడి బోర్ కొడుతుంది ఒకటే అని చెప్పేసి. సో వీడియో మొక్కల వీడియో కూడా అయిపోతుంది, జర టైం పాస్ కూడా అయిపోతుంది అనమాట. ఇప్పుడు కెమెరా దాస పెట్టేసి మా అక్కన అయితే చెప్తాయి ఇప్పుడు. సో రా ఏంది లేవు ఫస్ట్ పైసలైనా బ్యాగ్లా ఇట్రా. ఫస్ట్ ఇట్రా అంటే మళ్ళీ లేపా మమ్మీని. ఇట్రా అన్నా. ఇట్రా అంటే తీసుకో. దీంట్లో నా 2000 రూపీస్ ఉండాలి. ఎక్కడివి? 2000 రూపీస్ బాగా అయితే ఏది అంటున్నావు? నాకేం తెలుసు. నీకు తప్ప ఎవరికి తెలియదు మరి 2000 ఉండాలి. నువ్వు యాక్టింగ్ చేయకు. మరి ఏది దాంట్లో పైసలేది? నువ్వు నాకు ఇచ్చిపోయినావేమన్నా? ఇచ్చిపోలేదా? బ్యాగ్ ఇంట్లోనే పెట్టిపోయినా కదా. ఆ వెతుకు వస్తాము. వెతుకు కాదు, తీసుకున్నా అని చెప్పు. ఏవి పైసలేవి? ఇప్పుడు దొరుకుతాయి. దొరికి మళ్ళీ దొరికి నాకు ఇయ్యి. ఇప్పుడు నాకు అవసరం ఉన్నాయి పైసలు. నువ్వు నాటకాలు నా దగ్గర చెయ్యకు. మరి ఏవి పైసలు? ఎవరైనా స్కూల్ బ్యాగ్లు వేసుకుంటారా? అదే ఇంకేడ వేసుకోవాలా మరి? మమ్మీకి ఇవ్వాలా? పర్స్ ఉందా? మమ్మీకి ఇవ్వాలా? మరి నాకు ఇచ్చేది జాకెట్లో పెట్టుకోవాలి నేను. పెట్టుకో. మరి ఏవి పైసలేవి? నాకు తెలియదు. మరి నీకు తప్ప ఎవరికి తెలియదు పైసలు. తీసుకున్నా అని చెప్పు. మళ్ళీ ఇట్లా దొంగ అడుగు తీస్తాం కదా, దొంగతనంలోకి ఎందుకు ఇంకోటి ఇట్లా? ఈ వాళ్ళు అడుగు తీస్తాం కదా. ఇప్పుడు ఏంది ఇట్లా పైసలేవి? నువ్వు నన్ను అడుగుతావే నాకు ఇచ్చిన. నీకు తప్ప ఇంకోరికి తెలియదు. నువ్వు నాకు నాటకాలు చేయకుండా. నాటకాలు కాదు, ఏం చేసుకున్నావు సరే. ఎందుకు మన నోరిత్త బద్దాలు గలీజ్? నాకు మస్తు కోపం వస్తుంది. నిన్ను కొడతా. తీసుకుంది కదా నన్ను కొడుతున్నా. మరి ఏమి మరి? తెలియదు. నువ్వు నన్ను కొట్టకు. మరి
నాకు ఎట్లా అడుగుతున్నావు నువ్వు ఇచ్చిన నీకు తప్ప ఇంకెవరికి తెలియదు నా బ్యాగ్ లో ఉన్నట్టు. బాడుకో మరి ఎందుకు తీసుకున్నావు? తీసుకోని నాకు తెలియదు ఏం పైసలు ఏవి నాకు తెలియదు తెలుసు దొంగ పెద్ద దొంగ కానీ నువ్వు నీలే కదా ఎందుకు ఎవరికి ఇచ్చినావు తీసుకోలే అవును ఇచ్చిన మరి ఏం చేసినావు పైసలు జుట్టు అట్లకు చెప్పాలి గొప్ప మమ్మీ లేపితే ఇప్పుడు మరి నాకు ఏమల్లు నా పైసలు నాకు ఇచ్చేయి అడుగు తీస్తాను కదనే నువ్వు నాటకాలు చేయకని తెలిసినట్టు ఎవరు తీసుకోవాలి నీ పైసలు అవసరం లేదు నాకు మరి ఏడపోతాయి ఏడికి పోతాయి అంటారు ఏడికి పోతాయి అంటే దానికి నీకు తెలవాలా ఎడవలేను ఎవరికి ఇచ్చినావు ఎవరికి నువ్వు తీసుకొని మెల్లగా ఊరికి వచ్చేసినట్టు నువ్వు అవును ఇచ్చిన ఇస్తావా సరే ఎవరికి ఇచ్చిన యూజ్ చేసుకుంటే చేసుకున్నావు ఎందుకు ఈ దొంగ లెక్కలు ఇట్లా అడుగు నాకు అవసరం మమ్మీ లేదు. అడుగుతూ ఇస్తుంది కదా నాకు అవసరం లేదు మరి ఏమి ఎవరు తీసుకుని పైసలు అడుగుతూ ఇస్తాం కదా మళ్ళీ ఎవరు తీసుకోవడానికి నాకు అవసరం లేదు పైసలు ఏంది నాకు అవసరం లేదు తెలుసు అడిగితే మమ్మీని అడుగుతా నీకేం అడుగుతా నేను అవును అదే ఆడు మా అమ్మ అడగలే ఇయ్యలేదేమో మళ్ళీ బ్యాగ్ అడిగి మమ్మీకి అడుగు ఇచ్చి అడిగిందేమో అని కానీ సరే మళ్ళీ పైసలు సరే ఖర్చు పెట్టుకుంటే పెట్టుకున్నావు ఓవర్కి ఇచ్చినావు దేనికి పెట్టినావు 2000 నువ్వు యాక్టింగ్ చేయకు మరి నేను తీసుకోవాలంటే మరి తీసుకోవాలి, తీసుకుంటే తీసుకోవాలి. ఏడబోతాయి నీకు సొయ్యలేదు ఎడవైనా ఏడబోతాయి నాకు తెలియదు ఆయింది ఏడబోయినాయి పైసలు తెలియదు నాకు ఎందుకు తెలియదు ఎందుకు తెలియదు అంటే ఈ నాకు నా పైసలు నువ్వు నాకు ఇచ్చినావా నా చేతిలో పెట్టినావా మళ్ళీ ఏంటిది? పెట్టినా చెప్పినావా ఏంటిది ఏందేంటిది నాకు పైసలు నా పైసలు నాకు ఇచ్చాయి ఇయ్యా నాకు తెలియదు అమ్మమ్మ తీసింది మరి ఏది మళ్ళీ నువ్వు షో చేయకు ఏవి ఏడబోతాయి దానికని ఏడికి పోతాయి దానికి ఏమైనా రెక్కలు వచ్చినాయా నోట్లకి నాకు తెలియదు ఏంటిది మరి తెలియకపోతే ఏంటి? నీకు తప్ప ఎవరికి తెలియదు ఇంట్లో ఉన్నట్టు పైసలు నువ్వు నాకు చెప్పినావు ఇంట్లో పెట్టినా అని ఎవరు నాకు చెప్పినా ఇంట్లో పెట్టినా చెప్పినా అని. నీకు? చెప్పలే అబద్ధాలు చెప్పకు నాకు అంటే తీసుకున్నావా నేను తీసుకుంటా నాకు అవసరం ఓయ్ అమ్మా వేస్ట్. అవును రా, తీసుకున్నా పో ఆ, పో తీసుకుని ఇప్పుడు ఏం చేస్తావు తీసుకొని కూడా అబద్ధం ఆడుతున్నావు. సరే నీ ఏమన్నా పెద్ద వేస్ట్ దాన్ని వేస్ట్ దాన్ని పో మమ్మీ ఇప్పుడు నాకు దొరికినా ఇక్కడ తర్వాత సరే మంచిది ఎక్కడ పెట్టి మర్చిపోయాను అప్పుడు ఏం చేయాలా సరే మళ్ళీ నాకు ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి కానీ ఏం చేయాలి అర్థం అవట్లేదు ఏది మళ్ళీ సరే ఏడబోతాయి చెప్పు అది నీకు తెలియదు నీకు తేజు తెలియదు లేదా తీసుకున్నా అంటే తేజుకు తెలియదు ఏడబోయి అంటే నాకు చెప్పినా ఇంట్లో పెట్టినా మళ్ళు ఇంత పైసలు అని నాకు చెప్పలే 2000 పెట్టినా 500 ఇవ్వచ్చు ఏవి ఏవి నువ్వు చేయలేస్తున్నావు సరే నాకు తీసుకున్నావు మమ్మీని అడిగి నాకు 2000 నాకు ఇచ్చేది నాకు అవసరం లేదు ఎందుకు అడుగుతా తీసుకున్నావా నేను తీసుకోలే తీసుకున్నావా నేను నువ్వే చెప్పినావు ఏ దొంగలే కనిపిస్తా నీకేమన్నా ఓయ్ దొంగ బాగా బరి తెగించావు నీకెక్కలేదు బరి తెగించిన నేనేం చేస్తానో తెలుసా నీలో అడుగు కాదులే. తీస్తాం సరే అర్థమైతుంది thank you. 2000 తీసుకుని చీ 2000 కోసం నీ బ్యాలకి నేను లేపేస్తా పైసలు తెలుసు నాకు అవసరం లేదు మరి ఏడవైనాయి నా పైసలు ఏడవైనాయి నువ్వు ఎవరెవరికి ఇచ్చుకొని నన్ను అడుగుతున్నావు నేను పెట్టుకున్నానంట ఆలీలకి ఇస్తా నేను నువ్వు మెల్లగా పెట్టుకొని ఉంటావు ఎవరికి? ఇప్పుడు నీకు మళ్ళీ అవసరం ఉన్నాయేమో అవసరం అంటే నేను అమ్మని అడుగుతీయరా అడుక్కో మరి ఓ, ఎందుకు నావి నిందలేస్తున్నావు? నేను యూజ్ ఎందుకు నిందలేస్తున్నావు? నేను యూజ్ చేయని ఏడవతాయి ఏం మమ్మీ నన్ను దొంగ అంటుండు నేను తీసుకున్నా అంటుండు ఈ వేస్ట్ గాడు ఇది తీసుకుంది మెల్లగా తీసుకోవాలంటుంది నాకు తెలియదు ఏడపోతాయి మళ్ళీ దానికి ఏమొస్తాయి ఏడపోతాయి ఎవరికి కావాలి 2000 మరి ఏడవైనాయి ఏడబెట్టుకున్నావు అత్తకు అడుగు అత్త ఎందుకు తీస్తుంది ఇప్పుడు ఇచ్చిన పైసలు 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 అని చస్తావెందుకురా నీ అంత దొంగ ఏడ చూడలే మమ్మీ తీసుకొని మళ్ళీ ఎలా అంటుంది మమ్మీ పెద్ద వేస్ట్ దొంగ నీ అంత దొంగ సరే దొంగ అనుకో నువ్వు పెద్ద దొంగ అని వెళ్ళి ఎక్కడికో ఖర్చు పెట్టేసి మళ్ళీ వచ్చి అడుగుతుంది సిగ్గు లేకుండా పైసలు లేవనేసి ఓడి ఖర్చు పెట్టిండు తెలుసు ఎవరి దొంగ కూడా తెలుసు ఏమరా బాబు ఈమె కాలేజ్ తరఫు నుంచి వంటల్లో పోయేది ఉందని అన్నది నువ్వు నాటకాలు చేయకు అది 1000 రూపాయలే 1700 అంట అది నాకు మమ్మీ వాడు కట్టిస్తా అన్నది కట్టినా మమ్మీ
కట్టిస్తా అన్నది అన్నా ఆ? కట్టింది అన్నది. మమ్మీ నా బ్యాగ్ లో ఉన్నట్టు దానికి తప్ప ఎవరికి తెలియదు. కట్టలే. నేను ఏదైనా అనుకున్నానంటే అది పూర్తయ్యే వరకు నిద్రపోను. ఏడబోతాయి మమ్మీ మరి నువ్వు తీసినావా? ఆవిడ తీసి ఉంటది మెల్లగా. అదెందుకు తీస్తుంది? అదే ఇచ్చింది. డబ్బులు నొక్కుని తెలుసు అని చెప్పినావు, నాకు తెలుసు అని చెప్పినావు. డబ్బులు ఓరు ఆడ దాచి పెట్టుకున్నా అని చెప్పి నీకు నాకే తెలుసు. నాకేం తెలుసు? చెప్పింది అందుకేమని పైసలు ఈడ దాచి పెట్టుకున్నా అని చెప్పి. ఏడ మమ్మీ నాకు బయటికి పోయేది ఉంది మమ్మీ. ఎవరికో ఖర్చు పెట్టి ఉంటాడు. చెంబుతో మెల్లగా? తెచ్చి 2 చేతుల మీద ఇట్లా పెట్టరా, కదలకుండా ఉంటే కీలేదట కదిలి తీసుకెళ్తాం. నీకు మజాక్ అవుతుంది పోయాని. ఆమె తీసుకొని ఉంటది మెల్ల ఆమె ఇస్తారు ఇద్దరు కలిసి. నువ్వు తీసుకోవాలి పెద్ద దొంగ. అమ్మా ఎంత పెద్ద దొంగగానే తెలుసా నువ్వు? ఎంత పెద్ద దొంగగానే నువ్వు ఫస్ట్ అవునవును కదా. లాస్ట్ ఇంకా పెద్ద దొంగనే కన్నాం. అవును తెలుసు, అర్థమవుతుంది. అవును తెలుసు ఎవరు దొంగనో ఎవరు లంగనో అన్ని తెలుసు మాకు కూడా. నువ్వు నాటకాలు చేయదు నాకు ఆడ. ఊకే దొంగ దొంగ అంటున్నావేంది? నువ్వు దొంగకి నన్ను అనుకుని పళ్ళు కాలిపోతాయి నీకు. సరే, చంపేస్తా కూడా దొంగకి అంటే. దొంగ పళ్ళు తీసుకుని నువ్వు వెళ్ళిపో. 2000 దొంగకి అంటుండో. నువ్వే తీసుకొని వాళ్ళు ఇస్తలేవు కదా. ఎవరు ఇస్తున్నారు 2000? కష్టపడితే తెలుస్తుంది. కొట్టేస్తాడు పైసలు ఎవరు ఇస్తున్నారు నీ పైసలు? పైసలు వీళ్ళు ఏం తెలుసు మీకు? నాటకాలు చేయకు బాబు నువ్వు. పుక్కట్లు వస్తున్నాయి కదా, ఏం తీసుకోలే. తీసుకుంటారు. ఎక్కువ మాట్లాడకు ఇప్పుడు. మళ్ళీ ఏం తెలియదు అన్నట్టు. సరే ఏడవద్దు మమ్మీ, నాకు అవసరం లేదు. నువ్వు ఇస్తావా నాకు? ఈ మరి ఒక 4000 ఈ నాటకాలు ఏంటి ఆ పిల్ల తెలుసా అంటున్నావు? ఈ నాకు తెలియదు. ఏ తీసుకున్నావు కదా మళ్ళా అది ఇది ఎక్కువ మాట్లాడకు. నువ్వు ఎక్కువ మాట్లాడు, నేను తీసుకోలే. ఏ దొంగ దొంగకి అంటున్నావేంది? మమ్మీ కొడుతుంది. తీసుకుంది కాక మళ్ళా కొడుతుంది, తీసుకుంది కాక. వెతుక్క ఎడబెట్టుకున్నావు దొంగకి అనడం గాను. ఎంత పెద్ద దొంగ నేను కొట్టలేక కాదు. చేయలేకపోయింది. మళ్ళీ తీసుకుంది కాక ఏంది? నాకు అవసరం లేదు పైసలు. నాకు కావాలంటే మమ్మీకి అడుగుతా. నీ బ్యాగ్లకి చోర్లు వేపేంత సీన్ లేదు. తెలుసు, అర్థమవుతుంది. మొత్తం చూస్తే అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఎందుకు చేయలేపుతున్నావు? ఏంది బెస్ట్ ఓరికి ఇచ్చిందేమో అలా దోశ ఇచ్చిన ఓన్కి వచ్చా నీకెందుకు ఇచ్చింది కదా, అర్థమవుతుందా? ఓన్కి ఇచ్చిందట మమ్మీ. ఏం మాటలు? ఆమెనంటుంది ఓన్కి ఇచ్చిందంట. మరి ఊకే తీసుకోకపోతే ఊకే తీసుకున్నా ఇచ్చిందంట ఓరికి వాళ్ళ దోస్తులకి. ఇచ్చినావా? నన్నైతే కాలేజ్ లోని ట్రిప్ కి తీసుకెళ్తే వండర్లాకి అని అడిగిందిరా. అది ఇప్పుడు కాదు, ఇంకా టైం ఉంది. ఏదైతే పైసలు కట్టు. అవసరం లేదు, ఇంకా కట్టలేదు పైసలు. ఎంత పోయినాయి అంటున్నావు? 2000 పోయినాయి. నువ్వు ఎక్కువ మాట్లాడకు. 1700 కట్టాలి. నువ్వు కడతా అని చెప్పి నేను ఎక్కువ మాట్లాడు. మీకు నవ్వెందుకు వస్తుంది మమ్మీ? ఆమె కావాలని రెచ్చగొడుతుంది, నీకు అర్థమవుతుంది. రెచ్చగొడతలేరు, నువ్వు దొంగ లెక్కలు చేసుకొని ఏం తెలియదు. నీ పైన ఇష్టలే. తీసుకున్నావా మమ్మీ? సరే మళ్ళీ తీసుకున్నావు కదా, మళ్ళీ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నావు? ఎక్కువ మాట్లాడకు, నీకు అవసరం లేదు పైసలు. నా పైసలు తెలిసి అర్థమవుతుంది. మళ్ళా తీసుకుంది ఎవరికో తిని ఖర్చు పెట్టింది, మెల్లగా మళ్ళీ ఇయ్యలే తెలియనట్టు పెడుతుంది. మళ్ళీ రాత్రి కాగానే నిన్ను అడుగుతుంది మెల్లగా 2000 తీసుకొని వచ్చి బ్యాగ్ లో పెడుతుంది. మళ్ళీ రాగానే చూసినావు చక్కగా అని అంటది. లేదు ఇప్పుడు చాలే, తీసినావు దొరికినావు చాలు. దొంగ దొరికినావే లేదా? అది చాలు నాకు. తీసుకున్నావు మళ్ళీ దొరికి మేము తెలియదు. నువ్వు ఎక్కువ చేయకు. ఏంది పైసలు ఎవరికి ఊకే పైసలు తీసుకుని అంటున్నావేంది? పెద్ద దొంగనే నువ్వు. దొంగకి ఇంకా అంటున్నావేంది? పోయా మా తీసుకుని ఎప్పుడు దాపెట్టుకొని తీసుకున్నావు కదా,
ఖర్చు అవసరం పెట్టుకున్నాం వచ్చినప్పుడు కదా ఉంది. ఖర్చు అందుకే పెట్టుకున్నాం ఇప్పుడు నాటకాలు ఏంది అవసరం వచ్చి మమ్మీ నాడు తలకిస్తుంది కానీ నా దగ్గర నేను యూజ్ చెప్పనీకి తీసుకున్నావు కదా నువ్వు ఎవరు తీసుకుని పైసలు నువ్వే తీసుకున్నావు అది తీసుకో. బ్యాగ్ లెక్కని. ఏమని వేసుకుంటే దొంగ బయట పడ్డది మమ్మీ ఇప్పుడు ఏం మమ్మీ బయట పడ్డది మమ్మీ మెల్ల 2000 తీసుకుంది మీరు నాటకాలు చేయకండి 1700 కాలేజ్ లో కట్టింది 300 పానీపూర గిన్పీరాల దోస్తులకు తినిపించి ఇది కూడా తిన్నది అర్థమైంది అన్ని తెలిసినట్టు నువ్వు మాట్లాడు తెలిసినట్టు చెయ్యి లేవకు అర్థమైందా ఇక కొట్టేస్తా ఏదో కొట్టుకో ఏంటి? చెయ్యి ఇరగొట్టేస్తా ఇరగొట్టు జరుగు నువ్వు. నువ్వు ఎక్కువ మాట్లాడకు అవసరం లేదు పైసలు ఏంది నాకు. ఏమైతుంది పోయి వెళ్ళి. పో అది విని గప్చుప్గా ఫాలో అవ్వాలి. అది వదిలేసి ఏమైనా పిచ్చి పనులు చేయాలని చూసావు అడిగి తీసుకోవాలి ఏంది? ఎవరు తీసుకుని పైసలు మమ్మీ, అడుగు నాకు తీయాలా అవసరం మమ్మీ? లేదు పైసలు నీకు. అడిగి తీసుకోవాలి ఏమన్నా బ్యాగ్ లా మొన్న నాగతలకు తీసింది బ్యాగ్. మన కాడకే అర్థమవుతుందా నీ కామెంట్లో చేస్తున్నావు నేను తీసుకుపోయిన పైసలు ఆమెనే. 200 చేస్తుంటే వద్దు నువ్వు తీసుకుంది ఆమెనే నువ్వు నువ్వు చూసినావు తీసుకోవడము ఎందుకు కొడుతున్నావు నీ కళ్ళతో నువ్వు చూసినావు నేను తీసుకోవడము ఎందుకు కొడుతున్నావు నీ కళ్ళతో నేను తీసుకోవడం చూసినావా ఏడ చూసినావు మమ్మీ చెప్పినావు ఒకసారి వాడుకున్నదని లేపిరు, అందుకే నేను మిమ్మల్ని సతాయిస్తాను. చూసినావా ఈ తీసుకున్నావా మోడక్షన్ చేస్తుంది ఖుషి అయినా కదా చాలు నీకేం 2000 కదా ఆ. తీసి పడేస్తా ముఖం మీద తీసుకో పైసలు విలువ తెలుస్తుంది కదా మీకు తీసి పడేస్తా అంట తీసి పడేస్తా అంటే ఇస్తా అని బయట 2000 కోసం ఎంత కష్టపడుతురో నీకు తెలుసా మీకేంది ఇంట్లో ఇస్తురు అమ్మాయి ఇస్తుంది పైసలు తీసి పడేస్తా అని అంటుంది ఒకసారి నువ్వు ఎక్కువ చేయకు తీసి పడేస్తా అంటే ఇచ్చేస్తా అని ఆ, నేను. ఇచ్చేస్తా అంట ఏంటి తీసుకున్నావు కదా నేను ఆ, తీసుకోలే తీసుకున్నావు బబ్బు చాలా కదా. దెబ్బలు తింటున్నా చేట్లా చూసిన నేను తీసుకున్నావు మెల్లగా చుట్టేసినావు మళ్ళీ ఏం తెలియనట్టు అంట 2000 పడేస్తావా 500 నేను కోసం పడేస్తాను. ఆ 500 విధంగా కోసం ఆ 500 అట్లా కోసము పడేస్తాను. వేసిరు పొద్దున్న నుంచి రాత్రి రాక కష్టపడతారు నీకేంది అడగంగానే ఇచ్చేస్తారు ఆ పైసలు ఎంతసార్లు ఇచ్చినారు నాకు ఇస్తుర్రా ఎన్నిసార్లు లేదా ఇచ్చినారు నాకు ఆ, అయితే ఎప్పుడు ఇవ్వలే నేను చంపేస్తే ఎక్కువ చేస్తా మమ్మీ ఇగో చూడు మమ్మీ జారగడ గిరగడ చెప్తుంది ఏంది ఏంది నీదేంది సుశీరిగా ఫ్రెండ్స్ తీసుకుంది మళ్ళా తీసుకుని ఎందుకు వీడియో తీసుకుని చేస్తున్నావా ఓవర్ వీడియోనా నేను ముందే పెట్టా వీడియో దేనికి పెట్టినావు నా ఇష్టం అంటే మేము తీసుకుని దొంగగా 2000 చెప్పండి. నువ్వు నాటకాలు చేయకు నేను వీడియో చేసిన దొంగేది దొంగ చూసుకోవాలి తీసుకోలే వీడియో చేసుకోవాలి నిజంగా కొడుతురు కొడతావు అట్లా మరి తీసుకున్నా అబద్ధాలు చెప్తావా ఓకే సో ఫ్రెండ్స్ బాయ్ నిజంగా కొడుతుర్రా నువ్వు వీడియో ప్రాంక్ ఇలా కొట్టాలా రైట్ ఆఫ్ బాయ్